హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో హైడ్రా దూకుడుకు సంబంధించి ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అంటే పలు కన్వెన్షన్ కూల్చివేత తర్వాత పలు విద్యా సంస్థలు యూనివర్సిటీల కూల్చివేతకు అంటే పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఓవైసీ బ్రదర్స్ కబ్జా పెట్టిన ఫాతిమా సలగం చెరువుకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఓవైసీ బ్రదర్స్ దాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో మొన్న బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. మన అక్బరుద్దీన్ ఓవైసీ అయితే ఏకంగా కావాలంటే నాపై బుల్లెట్ల వర్షం కుల్పించండి, కానీ ఆ ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే 40,000 మందికి పైగా విద్యా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం, దయచేసి వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పి ఆయన అప్పీల్ చేసిన సందర్భం చూసినాం. అలాగే తన అన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా దీని మీద అంటే హైడ్రా దూకుడు మీద స్పందించారు. సరే, చెరువుల పరిరక్షణ పునరుద్ధరణ సంగతి పక్కన పెడితే ఆ చెరువులలో చాలా చోట్ల జిహెచ్ఎంసీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి హుస్సేన్ సాగర్ ఒడ్డున కట్టిన సెక్రటేరియట్ కూడా నిబంధనలకు విరుద్ధంగానే ఉంది కదా అని చెప్పి ఆయన ఒక కొత్త చర్చకు తెరదీసిండు అనమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫాతిమా కాలేజీని కూలగొడతారా లేదా అన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్ననే హైడ్రా అధికారులు ఆ బండ్లగూడ జాగీర్లోని సలగం చెరువు దగ్గరికి వెళ్ళి ఆ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సర్వే కూడా చేసినట్టు మన దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో సివి రంగనాథ్ సైతం అంటే హైడ్రా చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కాలేజీలకు సంబంధించి కూలగొట్టడం గ్యారంటీ, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే విద్యార్థుల అకాడమిక్ ఇయర్ నాశనం కావద్దు, వాళ్ళు అంటే ఇబ్బంది పడొద్దు, రోడ్డున పడొద్దు, కాబట్టి మీ ఎంతలకు మీరే అంటే ఈ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా తర్వాత మీ నిర్మాణాలను మీరే కూలగొడితే సరే, లేదంటే చర్యలు తప్పవని చెప్పి ఆయన వార్నింగ్ లాంటి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ये मेरा जुनून ऐसा कहां से आ रहा मुझे भी नहीं मालूम। हम लोगों को शिकायत रहती है, शिकवा रहता है, अरे बाबा इतना पैसा कहां से आ रहा है? अरे भाई मेरे से शिकायत क्यों, अल्लाह से शिकायत करना। अरे अल्लाह इस गुनहगार को क्यों दे रहा, हम नेक लोगों को क्यों नहीं दे रहा? अल्लाह से पूछो। मेरी दुआ है कि अल्लाह तू इस गुनहगार के साथ उन नेक लोगों को भी दे दे, तो अलग उसके साथ मैं खड़ा हूं उससे मैं 12 इमारत के बनाया, मुझसे इल्जाम लगाने वाले, मुझको खराब देखने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना, मैं 40,000 बच्चों को पढ़ा रहा हूं, हम 4 लाख बच्चों को पढ़ा। अगर तूने अल्लाह ने ऐसी इमारत बनाई तो हम इससे अच्छी बनाए। अकबर तू 1000 बच्चों को पढ़ा रहा है, हम लाखों को पढ़ा। अकबर तू लाखों खवातीन को हुनर दे रहा है, तो हम सैकड़ों को देंगे, करोड़ों को देंगे। अकबर तो 1000 यतीमों की कफालत कर रहा है, हम 10,000 यतीमों की करेंगे। मुकाबला इस तरीके से करूंगा, जवाब अकबर का इस तरीके से दूंगा, इससे कौन का भी फायदा है नहीं। अकबर साहब यतीम के सर पे हाथ रखे तो हाथ रख देना था, सीधा रहना यही हो गया। नहीं अकबर साहब ऐसा क्यों रखे, ऐसा रखना। आप बताओ ठीक है भाई, मेरे हाथ में समझने का सलीका नहीं आया, आप रखना, आपको अल्लाह ने सिखाया है, तो चलो आप सही रखो। సో ఇది అక్బర్ ఆవేదన. ఒకసారి ఆ ఫోటోలు కనుక మనం చూస్తే ఇది సల్గం చెరువు అనమాట, పండ్లగూడకు సంబంధించి 2014లో ఇట్లుండే. ఇది సల్గం చెరువుకు సంబంధించిన మ్యాపు, గూగుల్ మ్యాప్ అనమాట. తర్వాత ఇట్లా ఎంక్రోచ్మెంట్స్ అయ్యి ఇప్పుడు కాలేజీ నిర్మాణం, దాని చుట్టూ కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి అనమాట. సో వీటన్నిటిని కూలగొట్టడం మినహా వేరే ఆప్షన్ లేదనమాట. సో సివి రంగనాథ్ కూడా అదే చెప్పిండు. ఇప్పుడు బీజేపీ నేతలు అందరూ కూడా, ఎందుకంటే వీళ్ళదంతా మతఛాందసవాదం కదా, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సరే ఈ జాన్వాడ ఫామ్ హౌస్, మల్లారెడ్డి, పల్లారాజేశ్వర రెడ్డి ఇట్లాంటి వాళ్ళవన్నీ కూడగొట్టు బాగానే ఉంది, కానీ
మరి అక్బరుద్దీన్ ఓవైసీల ఆధీనంలో ఉన్న ఫాతిమా కాలేజీని కూలగొడతావా లేదా అని చెప్పి సవాలు చేస్తూ ఉన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే ఏకంగా నీ దగ్గర బుల్డోజర్లు ఆ జేసీబీ లేకపోతే చెప్పు మేమే పంపిస్తామని చెప్పి ఆయన మాట్లాడతాడు. రాజాసింగ్ కూడా ఇదే వాదన తెర మీద తీసుకొస్తాడు. చెరువులన్నీ కబ్జా చేసి వీళ్ళు అయ్యా జాగీర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎంకి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ ఎంఐఎంలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిం వాళ్ళే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముడు. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన ఎవరన్నా కబ్జా పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారు. ఏమని? ఒకవేళ ఆ కాలేజ్ ని డిమాలిష్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ కుక్కలు ఆ విధంగానే వార్నింగ్ ఇచ్చినారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే, ఇద్దరిని బొక్కల్లో వేసినారు, మంచి పని చేసినారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మంచి పేరుంది ఇవాళ. అదేవిధంగా సో ఇది గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో మొత్తం మీద ఈ హైడ్రా దూకుడు ఫాతిమా కాలేజ్ దాకా పోతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరి ఓవైసీ బ్రదర్స్ తీసుకోబోయే స్టెప్ ఏంది, మత కళ్ళలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా, ఇవన్నీ చర్చకు వస్తున్నాయి అనమాట. ఇకపోతే ఈ హైడ్రా దూకుడు వెనుక ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కు, అలాగే కాంగ్రెస్ పార్టీకి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నట్టయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేంటంటే ఎంఐఎం ఎప్పుడు కూడా బీజేపీకి తోకపాటిగా గతంలో చూసినాం కదా, యూపీ, బీహార్, మహారాష్ట్ర లాంటి చోట్ల వీళ్ళు పోటీ చేస్తారా, ఆ ముస్లింల ఓట్లను చీలుస్తారు, బీజేపీకి అంతిమంగా లబ్ధి చేకూరుస్తారన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దానికి తగ్గట్టు రాజకీయ విశ్లేషకులు కూడా చాలాసార్లు వార్తలు కూడా రాసిండ్రు. సో ఎంఐఎంను ఇక్కడ హైదరాబాద్లో కంట్రోల్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా బీజేపీని కంట్రోల్ చేసే ప్రయత్నంగా దీన్ని చూస్తూ ఉన్నారనమాట. సో మరి ఈ హైడ్రా బుల్డోజర్లు, ఈ జేసీబీలు అన్నీ కూడా ఫాతిమా కాలేజ్ దాకా పోతాయా లేదా? ఒకవేళ పోకపోతే మాత్రం లోపం ఉన్నట్టే, ఈ హైడ్రా చిత్తశుద్ధిలో లోపం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. సో మరి దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రాజకీయ కక్షలో భాగంగా తమ కాలేజీకి వస్తారు, కూలగొడతారన్న అంచనాకు వచ్చిన నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. మరి దీనికి తాలూకా సిమ్టమ్స్ ఏంటన్నది రాబోయే రోజుల్లో తేలుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.